నిర్మల్ అర్బన్ మండలం సోఫీనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళలు, హస్తకళలు, సాంస్కృతిక ప్రదర్శనలు పరిశీలించి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటే మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. కేజీబీవి మామడ సంధ్య ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించవచ్చు. పిల్లలు కూడా మీరు ఎక్కువ సమయం ఇది ఫోన్లో ఏమంటారు దాన్ని వీడియోస్ కానీ మూవీస్ చూడకుండా చదువుకోవాలి. ఇంకా టైం ఉంటే ఇంకి టాలెంట్ ఉంటే, నాకు అంత రాదు పెయింటింగ్ కానీ క్రాఫ్ట్ అనేది నాకు అంత రాదు, ఉంటే దాంట్లో కొంత టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా యాజ్ అ ఆల్రౌండ్ పర్సనాలిటీ లాగా ట్రిపుల్ టాలెంట్స్ కూడా ఉంటాయి. మ్యాథ్స్లో కూడా బ్రిలియంట్ ఉంటారు, పెయింటింగ్లో కూడా బ్రిలియంట్ ఉంటారు. సో ఎక్కడ కూడా అమ్మ కానీ నాన్న నేను ఫ్యూచర్లో ఆర్టిస్ట్ అవుతానని చెప్తే మీరు డిస్కరేజ్ చేయవద్దు. ఆర్టిస్ట్ కానీ సాంగ్ రైటర్ కానీ మన డాన్సర్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. నాకు తెలిసి ఇట్లాంటి రంగంలో అయితే నార్మల్ చదువు కంటే ఎక్కువ జాబ్స్ కూడా ఉన్నాయి అండ్ సాలరీ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు ఒక ఎనిమేషన్ ఆర్టిస్ట్ మనకి కావాలంటే అంత ఫాస్ట్గా దొరకరు. హైదరాబాద్లో లక్ష రూపాయలు నెలకి శాలరీ ఇస్తున్నటువంటి అక్కడ కంపెనీస్ ఉన్నాయి. కేవలం వాళ్ళు మంచి ఆర్టిస్ట్ కానీ యానిమేషన్ చేసే వ్యక్తులని వాళ్ళు రిక్రూట్ చేస్తారు. సో జస్ట్ టు సమ్మరైజ్, మన పెయింటింగ్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, మనం క్రాఫ్ట్ కూడా చేస్తాము. అట్లాంటి ప్రతి ఒక్క రంగంలో ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, మీ ప్రతి ఒక్క ఫోన్లో